మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 15వ విడత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తానికి ప్రజా దర్బార్ నిర్వహించారు. మండల వ్యాప్తంగా 15 గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై విచారణ జరిపారు. 107 పనులకు 4,06,00,000 రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 37 పనులకు 2,40,00,000 రూపాయలు, అడవి శాఖ ఆధ్వర్యంలో 12 పనులకు 16,83,000 రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో జరిగిన అవకతవకలపై 17,000 రూపాయలు, 72,000 రికవరీ కింద నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీలు బయటపడిందని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ ఉద్యోగులు కానీ దివ్యాంగులు, చిన్న పిల్లలతో పని చేయించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోసారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాజులుద్దీన్ పాల్గొన్నారు.